ఏడాదిన్నరగా రాజ్ భవన్ ప్రగతి భవన్ మధ్య దూరం పెరుగుతూనే ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గ్యాప్ తగ్గినట్లు కనిపించినా మళ్ళీ రాష్ట్రంలో సర్కార్ వర్సెస్ గవర్నర్ మధ్య వార్ కంటిన్యూ అవుతుంది. నిన్న మొన్నటి వరకు పెండింగ్ బిల్లుల ఆమోదంపై వార్ నడిస్తే ఇప్పుడు కొత్త పంచాయతీ మొదలైంది. తెలంగాణలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ తారాస్థాయికి చేరిన విభేదాలు. ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ కి అందని ఆహ్వానాలు. సర్కార్ బిల్లులను పెండింగ్ లో పెట్టిన గవర్నర్. సుప్రీంకోర్టు వరకు చేరిన రాజ్ భవన్ ప్రగతి భవన్ వివాదం. సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి అందరి ఆహ్వానం. గవర్నర్ బీజేపీకి అనుకూలంగా ఉన్నారని బీఆర్ఎస్ విమర్శలు. బీఆర్ఎస్ నేతల తీరుపై తమిళసై ఆగ్రహం. తెలంగాణలో గవర్నర్ వర్సెస్ సీఎం పంచాయతీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణకు సంబంధించి అనేక అంశాల్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సీఎం కేసీఆర్ మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ కు కేసీఆర్ ప్రభుత్వం ఆహ్వానం పంపడం లేదు. పాలనకు సంబంధించిన చాలా విషయాల్లో ప్రభుత్వాన్ని గవర్నర్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో గవర్నర్ వర్సెస్ కేసీఆర్, గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్లుగా తెలంగాణలో వ్యవహారం ముదిరింది. ఇక గవర్నర్ కేసీఆర్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్ కు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు. గత నెలలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కూడా ఆమెకు ఆహ్వానం అందలేదు. ఇలా చాలా సందర్భాల్లో గవర్నర్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపకుండా అవమానిస్తుంది. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు దూరంగా ఉంటున్నారు. చివరకు ప్రోటోకాల్ పాటించాల్సిన అధికారులు కూడా గవర్నర్ ను పట్టించుకోవడం లేదు. ఇక మరోవైపు ప్రభుత్వ నిర్ణయాల్ని చాలా వరకు గవర్నర్ వ్యతిరేకిస్తున్నారు. గవర్నర్ ఆమోదం కావాల్సిన అనేక బిల్లుల్ని తమిళసై తన వద్దే పెండింగ్ లో ఉంచారు. ఈ అంశంపైన ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య పోరు నడుస్తుంది. పలు సందర్భాల్లో గవర్నర్ పై ప్రభుత్వం విమర్శలు చేస్తుంటే ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ వివాదం బహిరంగంగానే కొనసాగుతుంది. రెండు 2019లో తమిళసై తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాల్ని ఆమె వ్యతిరేకించడం మొదలు పెట్టారు. దీంతో నెమ్మదిగా ఇరువురి మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి. ఇక ప్రారంభంలో విభేదాలున్నప్పటికీ అవసరమైన సందర్భాల్లో కలిసి పనిచేసేవాళ్లు. అయితే రాను రాను వివాదాలు పెద్దవయ్యాయి. దీంతో గవర్నర్ ను కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నామమాత్రంగానే ఆహ్వానం పంపడం మొదలు పెట్టారు కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగం, ఎట్ హోం కార్యక్రమం, స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి సందర్భాల్లో కూడా కలుసుకోలేనంతగా విభేదాలు ఎక్కువయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా తమిళసైపై విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో గవర్నర్ కూడా వారికి ధీటుగా బదిలిస్తూ వస్తున్నారు.
గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైంది. అయితే తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు రాజకీయ నేతల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఢిల్లీ గవర్నర్లపై ఇలాంటి విమర్శలు వచ్చాయి. గవర్నర్ తమిళసై వైఖరిని కేసీఆర్ అనేక సార్లు తప్పుపట్టారు. ప్రభుత్వానికి సహకరించడం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ నిర్ణయాల్ని వ్యతిరేకించడం, బిల్లులకు ఆమోదం తెలపకపోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇక ప్రభుత్వం ఆమోదించిన అనేక కీలక బిల్లులు ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఈ వివాదం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా బీజేపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. అయితే బీఆర్ఎస్ ఆరోపణల్ని తమిళసై కొట్టిపారేశారు. తాను రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నట్లు, కేసీఆర్ ప్రభుత్వం తనను కావాలనే ఇబ్బంది పెడుతుందని ఆమె విమర్శించారు. తాజాగా తమిళసై మాట్లాడుతూ దేశాధినేతలనైనా కలవచ్చు కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవలేమని హై వోల్టేజ్ కామెంట్ చేశారు. రాజ్భవన్ కు ప్రగతి భవన్ కు మధ్య చాలా గ్యాప్ ఉందన్నారు. అంబేద్కర్ జయంతి, విగ్రహావిష్కరణ వేడుకలు, నూతన సచివాలయ ప్రారంభ వేడుకలకు తనను కావాలని ఆహ్వానించలేదని, పైగా తానే రాలేదన్నట్లు ప్రచారం చేస్తున్నారని తమిళసై అన్నారు. అధికారులు ప్రోటోకాల్ కూడా పాటించకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్రానికి ఆమె నివేదిక కూడా పంపారు. గవర్నర్ కేసీఆర్ మధ్య ఇప్పుడప్పుడే విభేదాలు సమసిపోయే అవకాశం కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు సమస్యలు పుట్టుకొస్తున్నాయే తప్ప సమస్య పరిష్కారమై సయోధ్య కుదరడం లేదు. ఇరువురు ఈ దిశగా ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ గా తమిళసై ఉన్నంత వరకు కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది. అలాగని తమిళసై కూడా వెనకడుగు వేసే అవకాశం లేదు. ఆమె కూడా డి అంటే డి అంటూ ముందుకెళ్తున్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.